రెడీ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఈ మధ్యలో మనకు పుష్ప 2 మూవీ వస్తుంది అండ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది వస్తుంది. రెండిట్ల ఏ మూవీ గొప్ప, ఏ మూవీ తక్కువ? అండ్ పుష్ప సాంగ్ బాగున్నదా లేక గేమ్ చేంజర్ బాగున్నదా? అన్న నేను ఎగ్జామ్ రాయట్లేదు అన్న, ఒక్కొక్క క్వశ్చన్ అడుగు ప్లీజ్. అంటే రెండు, అంటే పుష్ప సాంగ్ బాగున్నదా గేమ్ చేంజర్ సాంగ్ బాగున్నదా అని అడుగుతున్నా. పబ్లిక్ వెయిటింగ్ మీ గురించి. బాగున్నాయి అన్న, రెండు బాగానే ఉన్నాయి అన్న. ఎవరు ఫ్యాన్స్ అన్న మీరు? అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంటే మీరు రెండు బాగున్నాయి అనొద్దు. అల్లు అర్జున్ బాగున్నదా రామ్ చరణ్ గారి అంటే ఒక ఆడియన్స్ గా చూస్తే రెండు బాగానే ఉన్నాయి. అల్లు అర్జున్ నేనైతే ఇప్పుడు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తా కాబట్టి అంటే అల్లు అర్జున్ బాగుంది. ఓకే సూపర్. రామ్ చరణ్ గారి బాగలేదు అంటారు ఇప్పుడు? రామ్ చరణ్ అట్లా అనలేదే. మీరు ఏమంటారు? అల్లు అర్జున్ గారిదే బాగున్నది అంటారు మీరు. అంతే. ఆ పాయింట్లు మాట్లాడే సోదు ఇంటర్వ్యూ బాగుంది అన్న. సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కిస్సాక్ సాంగ్ చూసా కదా, కొంచెం డల్ అనిపించింది స్టార్టింగ్ లో. బట్ ఏమంటారు అంటే స్లో పాయిజన్ అంటారు కదా, అంతకన్నా మెంటల్ ఎక్కిపోయింది. అది అంత డీప్ గా ఉంది అన్న. ఆ గేమ్స్ చూసాను అన్న. ఆ పుష్ప 2 అన్న, పుష్ప 2 ఏది. బట్ పుష్ప 2 బాగుంది అన్న సాంగ్ అయితే. అన్న అట్లా ట్రోలర్స్ చేసినంత మాత్రం అది అవ్వదు కదన్న. అంటే హేటర్స్ ఉండొచ్చు కానీ పర్సనల్గా అయితే ఉండదు. ఒకటే చెప్తానన్న, నేను ఏంటంటే ఫ్యాన్స్ కొట్టుకుంటాం కానీ వాళ్ళందరూ బాగానే ఉంటారు. నేను ఇదైతే నిజం చెప్తున్నా. కొట్టుకునే మా ఏం రాదు. ఎవరి సినిమా వాళ్ళకు గొప్ప, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు గొప్ప, ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే ఎవరు ట్రోల్ చేసినా మనమే లాస్ట్ తప్ప ఇంకేం అయ్యేది ఉండదని నేను అంటున్నా. పుష్ప 2 ట్రైలర్ డైలాగ్స్ బాగున్నాయన్న. అంటే చిన్న స్వాగ్ ఉంటుంది కదా. అప్పుడు ఫైర్ అన్నాడు, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటున్నాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య, చాలా బాగుంది. ఒక్కటి పుష్ప 2 డైలాగ్ కొంచెం, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఒక్కటి చెప్పరా ప్లీజ్. ఒక్కటి ప్లీజ్. జనాభా వెయిటింగ్. అండ్ అన్నగారు ఏంటంటే ఈ చెయ్యి ముద్దర చూపెడతాను అల్లు అర్జునుడు. అంటే ఈ 2025 లా ఆ చెయ్యి హైలైట్ అవుతుందా అని అడుగుతున్నా. అరే అంటే బ్రాండ్ అంటాడు కదా అన్న, పెన్ను సంతకమే హైలైట్ అయినప్పుడు చెయ్యి ఎందుకు అవ్వదు అన్న? అంతే కదా, చెయ్యి అంతే కదా. మరి పుష్ప అనేది రికార్డ్ సృష్టిస్తుంది పక్కా. ఖచ్చితంగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. అంతకు మించి చేస్తున్నారు. ప్రమోషన్స్ అయితే మామూలు లేవు భయ్యా. నేనైతే మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే. అంటే మరి అల్లు అర్జున్ గారి మీద మిగతా హీరోలు ఈగో ఫీలింగ్ పెట్టుకోరా ప్లీజ్? అంటే నా క్వశ్చన్ జస్ట్ మీనింగ్ చెప్పండి. ఈగో ఫీలింగ్ పెట్టుకుంటారా అని జనాభా అంటోళ్ళు అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కూడా దాడి చేస్తున్నారు. అంటే సినిమా రిలీజ్ అయినాక ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారా లేదా థియేటర్ పల కొడతారా కోపాల మీద? అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ కొట్టలేక థియేటర్లే పల కొడతారా, థియేటర్లు కాల్చి పారేస్తారా అని అంటున్నా. ఎందుకు అంత ఆర్మీ ఫ్యాన్స్ కదా, ఎందుకంత చేసేంత ఎందుకు చేసేంత అవసరం ఏమొస్తుంది నేను అంటున్నా. అంటే మీరు యుద్ధానికి వస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. అవన్నా సినిమా గొప్పది కాబట్టి అందరు వస్తారైతే నేను అంటున్నా. అంతే, అంతకు మించి ఇంకేముంటది? అంటే ఇప్పుడు ఇటీను నేను ఒకటి చెప్తాను. ఒక జన్ను చెప్పాలంటే ఇప్పుడు మనం పేదవాన్ని అంటే ఉన్నోన్నే కన్నేస్తాం కానీ లేనోనికి వేయలేం కదా. సినిమా గొప్పది కాబట్టి అనౌన్ పర్సన్ నాకు తక్కువ అవుతుందేమో భయపడుతున్నాడేమో, ఎవరికి తెలుసు. అన్న అల్లు అర్జున్ గారు సారీ కట్టారు కదా పుష్ప 2 లో, ఎట్లా అనిపించిందన్న నీకు? అంటే ఆ కొంగురు తెచ్చింది కదా, ఈ ఏ రేంజ్ లో తెచ్చింది. అంటే ఇంతవరకు ఏ హీరో అసలు సృష్టించలే, ఏ డైరెక్టర్ కూడా అసలు క్రియేట్ చేయలే ఇంతవరకు. మన సుకుమార్ గారు మాత్రమే క్రియేట్ చేసిండు. ఆ గెటప్ కూడా మామూలుగా లేదు. దాని గురించి మీ మాటలతోని డాడీ ఫ్యాన్స్ ఆర్మీ ఫ్యాన్స్ చెప్పండి. నిజంగా ఆ గంగమ్మ తల్లి జాతర అయితే ఎపిసోడ్ అయితే మామూలు ఉండదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఫైట్ కానీ అల్లు అర్జున్ది స్వాగ్ కానీ మెంటల్ మాస్ ఉంది భయ్య. అదైతే